హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. థాంక్స్ ఫర్ ఎంకరేజింగ్ అస్ అండి. మీరు ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేస్తూ ఉండండి మా వీడియోస్‌ని. సో, లాస్ట్ వీడియోలో అయితే గనక మేము మెక్నిక్ ఐలాండ్ ఎళ్ళాము. అక్కడ మేము ఒక హార్స్ రైడ్ తీసుకొని అందులో అన్ని విజిట్స్ చేస్తున్నాం కదండీ! సో, ఇది వన్ ఆఫ్ ద ప్లేస్ అండి. అక్కడ నేచురల్‌గా రాక్స్ అయితే గనక ఇలాగా ఫార్మ్ అయ్యాయి. సో, అదొక కొద్దిగా హోల్‌లా పడిందనమాట. సో, దాన్ని కొద్దిగా ఏదో విజిటింగ్ లాగా పెట్టారు. అది ఒకటి కవర్ చేసాము. దీని తర్వాత ఇదేంటంటే ఇదంతా గూడా లేక్ అండి. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లేక్స్ అనమాట. సో, చాలా వైడ్ ఉంటుంది. అదంతా గూడా కవర్ చేసేసి ఇంకా దాని తర్వాత ఇంకా ఇక్కడ పక్కనే ఒక ఫోర్ట్ ఉంటే గనక ఆ ఫోర్ట్‌కి చూడడానికి వెళ్ళామనమాట. యాక్చువల్‌గా ఏంటంటే ఇది ఫోర్ట్ చాలా పెద్దదండి. దాంట్లో బాగా వాక్ చేయాలి. అంతకుముందు ఇక్కడ ఆహ్, ఈ ఐలాండ్‌కొచ్చి ఈ కన్‌స్ట్రక్షన్స్ చేసేటప్పుడు ఆహ్, ఈ అంటే దొంగలు ఇలాంటి వాళ్ళొచ్చినప్పుడు ఈ ఫోర్ట్‌ల నుంచి వాళ్ళు కొద్దిగా ఆహ్, కేర్ తీసుకునేవాళ్ళనమాట. సో, అది చాలా పెద్దగా ఉండేసరికి మేమంత వాక్ చేయలేంలే అని జెప్పి ప్లస్ వాడు ఒక 10 మినిట్సే టైమ్ ఇచ్చాడండి. ఆ లోపలెళ్లి ఒకసారి తొందరగా చూసి రావడానికి. బట్ అంత తొందరగా అయితే ఎళ్ళలేము పిల్లలతో అని చెప్పి లైట్ తీసుకొని ఇంకా మళ్ళీ తిరిగి స్టార్ట్ అయిపోయామనమాట. సో, మొత్తానికైతే అన్నీ కవర్ చేసామండి ప్లేసెస్ అంతా గూడా చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి మేము తిరిగి 4:30కి స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ అయిపోతే గనక చీకటి పడిపోతుంది ఒకటి. ప్లస్ దాని తర్వాత మాకు ఇదుండదనమాట. క్రూజ్ అయితే మనకి అందుబాటులో లేదు. టైమింగ్స్ అన్నీ గూడా మిస్ మ్యాచ్ అయిపోతున్నాయనమాట. లాస్ట్‌దొచ్చి 6:30 ఎంతో ఉన్నది. సో, అందు గురించి అది మనకి కుదరదని జెప్పి ఇంక తొందరగా స్టార్ట్ అయిపోయామనమాట. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారండి. ఈవెన్ దో అది చిన్న ప్లేస్ అయినా గూడా అంటే ఏమి కవర్ చేయడానికి ఎక్కువ లేకపోయినా గూడా బట్ స్టిల్ వాటరు ఇంకా ఇలాగా క్రూజ్ వెళ్ళడము అదంతా గూడా వాళ్ళకి చాలా బాగా అనిపించిందనమాట. సో, రూమ్‌కెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ మేము బీచ్‌లో కాసేపు ఆడుకొని దాని తర్వాత హాట్ టబ్ ఉంటే హాట్ టబ్‌కి కొద్దిగా టైమ్ స్పెండ్ చేశామండి కిడ్స్ నేను. ఇంక దాని తర్వాత మా వైఫ్ ఏమో నూడిల్స్ చేశారు. నూడిల్స్ అంతా గూడా ఎంజాయ్ చేసేసాము నైట్ అంతా గూడా. ఇంకా దాని తర్వాతేమో అక్కడ ఆ రోజు జూలై 4థ్ అవ్వడం వల్ల మాకు ఫైర్ వర్క్స్ ఉంటాయని తెలిసిందండి. దగ్గరలో ఒక చిన్న పార్క్ లాంటిదుంది అని చెప్పి. అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లేస్ వేర్ దే విల్ డూ ద ఫైర్ వర్క్స్ అన్నారు. సో, అయితే చాలా బావుంటుంది కదా అన్నది మేము అనుకున్నాం అనమాట. యాక్చువల్‌గా ఏంటంటే మేము వాక్ చేసుకుంటూ ముందర వెళ్దాము. జస్ట్ చూద్దాము అని చెప్పి అనుకున్నాం. బట్ అక్కడికెళ్ళిన తర్వాత ఏమనుకున్నామంటే, సరే ఇక్కడికే అన్నీ తీసుకొనొచ్చి కూర్చుందాము. మళ్ళీ వేరే చోటకెళ్ళి క్రూజ్ ఎక్కి ఇదంతా కష్టమవుతుంది ఫైర్ వర్క్స్‌కి అని చెప్పి ఇంకా అక్కడే ఎంజాయ్ చేద్దాం అని చెప్పి అనుకున్నాం అనమాట. ఇంకా మాకు కార్‌లో ఆల్రెడీ ఒక చైరు, ఇంకా మ్యాట్ ఇవన్నీ ఉంటాయండి. ఇంకా రూమ్ నుంచేమో నేను మనకి బ్లాంకెట్స్ ఇస్తాడు కాబట్టి మనకి హోటల్ రూమ్‌లో. సో, అదొకటి తీసుకొని వెళ్ళాము. వెళ్ళి హ్యాపీగా అక్కడ పెద్ద పార్క్ ఉంటే ఆ పార్క్‌లో ఏమో వేసుకొని కూర్చున్నాం అనమాట. సో, లైవ్ బ్యాండ్ గూడా ఉందండి అక్కడే. చాలా బాగా అనిపించింది. సో, వీళ్ళందరూ గూడా వెటరన్స్ అండి. అంటే ఆర్మీకి గాని, లేకపోతే నేవీకి గాని వాళ్ళు ఆల్రెడీ హెల్ప్ చేసి రిటైర్ అయిన వాళ్ళు, లేదంటే ఔట్ ఆఫ్ ఆర్మీ అయిన వాళ్ళనమాట. సో, వీళ్ళందరూ గూడా ఇక్కడ పెర్ఫార్మ్ చేస్తూ ఉంటే, మధ్య మధ్యలో అక్కడ ఉన్న వాళ్ళొచ్చిన వాళ్ళందరూ గూడా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కాబట్టి వాళ్ళు అడిగారనమాట. ఎవరెవరు ఆర్మీలో పనిచేశారు, వాళ్ళకి సపోర్ట్‌గా నించోండి, లేదంటే నేవీలో పనిచేశారు. ఇవన్నీ అడిగి వాళ్ళందరి చేత ఎంకరేజ్ చేయించడం అదంతా చాలా బాగా అనిపించిందనమాట. చాలా మందొచ్చారండి. మేమైతే చాలా ఈగర్‌గా వెయిట్ చేసాం. ఫైర్ వర్క్స్ ఇవన్నీ బాగా జరుగుతాయని జెప్పి. ఇంకా మాకక్కడ కొద్దిగా ఎండగా అనిపించేసరికి ఇంకా మేము కిడ్స్, నేను కలిసి ఎళ్లి కాస్త ఐస్ క్రీమ్ ఇవన్నీ తెచ్చుకున్నాము. తెచ్చుకొని అక్కడే కూర్చొని ఎంజాయ్ చేసామనమాట. వీళ్ళైతే ఫుల్ పేట్రియాటిక్ సాంగ్స్ అన్నీ ప్లే చేశారు. యాక్చువల్‌గా ఏంటంటే పాడడం కాదు, ఓన్లీ జస్ట్ మ్యూజిక్ అనమాట. ఇంకా దాని తర్వాత నైట్ అయింది. ఫైర్ వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో, మీరు చూడొచ్చు ఇదంతా గూడా. చాలా బాగా కనిపించాయి మంచిగానే. బట్ స్టిల్ ఎందుకో కొద్దిగా డిసప్పాయింట్ అయ్యామండి. మేము మా ఏరియా ఒహాయోలో ఉన్నప్పుడు కొద్దిగా ఆహ్,
సమ్మిట్ పార్క్ అని ఉంటుందండి. అందులోనే మంచిగా సెలబ్రేషన్స్ చేస్తారనిపించింది. ఇదేంటంటే చాలా తక్కువ ఫైర్ వర్క్స్ జరిగాయి. ప్లస్ తొందరగా కూడా అయిపోయినట్టు అనిపించాయి. అంత అంటే యూజువల్‌గా అయితే అట్‌లీస్ట్ ఒక 30 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ ఉంటాయి. బట్ ఇది నాట్ ఈవెన్ 10 మినిట్స్ అండి. నేను అంతా కవర్ చేసింది కూడా నాకు ఓన్లీ అరౌండ్ 12 మినిట్సే వచ్చింది. సో ఇంకా ఎంత తక్కువ ఫైర్ వర్క్స్ చేశారా అన్నది మీరు అర్థం చేసుకోవచ్చు. బట్ స్టిల్ ఇదొక కొత్త ప్లేస్‌కెళ్ళి మనం అక్కడ కూర్చొని ఇదంతా ఎంజాయ్ చేయడం అన్నది బాగా కొత్తగా అనిపించిందనమాట. వీడియో తీయ ఒకసారి, నేను తీసుకుని వస్తాను. మీలో ఎవరైనా యూఎస్‌లో ఉండి మా వీడియోస్ చూస్తుంటే గనక మీరు ఎలాగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారు? లేదంటే ఎక్కడైనా విజిట్ చేశారా? అన్నది నాకు కమెంట్ చేయండి. మేము తెలుసుకుంటాము. యూజువల్‌గా అయితే గనక ప్రతి ప్లేస్‌లో కూడా వీళ్ళైతే ఫైర్ వర్క్స్ అన్నది అరేంజ్ చేస్తారండి జూలై 4th. అలాగే వీళ్ళు జూలై 4థ్‌కి సంబంధించి ఇఫ్ ఇట్ ఈస్ వీకెండ్ వస్తే గనక ముందర ఫ్రైడే గానీ లేకపోతే మండే గానీ హాలిడే ఇవ్వడం అలాగా చేస్తూ ఉంటారనమాట. సో ఖచ్చితంగా అయితే కవర్ చేస్తారు వన్ డే హాలిడే కింద. సో ఎవ్రీవన్ ఇలాగే వెకేషన్స్‌కి వాటికి వెళ్ళి టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటారనమాట. సో ఫైర్ వర్క్స్ అన్నీ అయ్యేసరికి అరౌండ్ 10:45 అలా అయిందండి. ఇంకా అక్కడి నుంచి మాకు రూమ్ చెప్పాను కదా, ఒక 10 మినిట్సే అనమాట వాకబుల్. సో అన్నీ మళ్ళీ చైర్ ఇవన్నీ మ్యాట్ ఇవన్నీ చేతిలో పట్టుకొని మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. రూమ్లో ఇంకా కిడ్స్ అయితే కనుక మళ్ళీ వాళ్ళు ఇంకా గేమ్స్ ఇవన్నీ అన్నారు. బట్ స్టిల్ నెక్స్ట్ డే ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా పడుకోమని చెప్పాము. సో అలాగైతే మా ట్రిప్ అయితే జరిగిందండి. సెకండ్ డే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరందరూ కూడా మా వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. సో దట్ మాకు వ్యూస్ పెరుగుతాయి. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండి. మళ్ళీ మా రేపటి వీడియోలో కలుద్దాము. మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము అన్నది మీరు చూసి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. బాయ్.